హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు మంచి మలయాళం హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఆడదాని కామం ఎలాంటి పరిస్థితికి దారితీస్తుంది అని ఈ మూవీలో మంచి హారర్ అండ్ డివోషనల్ వేలో చూపెట్టారు. ఇదేంట్రా బాబు, కామం అంటుంది, హారర్ అంటుంది, అందులో మళ్ళీ డివోషనల్ అంటుంది అనుకుంటున్నారా? అసలు దీని సంగతి ఏంటో తెలుసుకోవాలంటే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మూవీ స్టార్ట్ అవ్వగానే మేఘా అనే అమ్మాయిని చూపిస్తారు. తనకి రవి అనే పోలీస్ ఆఫీసర్ కాల్ చేసి నీ ఫ్రెండ్ రమన్ కి ఫోన్ చేశావా అని అడుగుతాడు. దానికి మేఘా నేను అతనికి కాల్ చేశాను కానీ తను రెస్పాండ్ అవ్వలేదు అని చెప్తుంది. దానికి రవి అయితే అతని నెంబర్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేసేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో రమన్ ని చూపిస్తారు. ఇతను ఒక పారానార్మల్ యాక్టివిస్ట్, అంటే ఇండైరెక్ట్ గా దయ్యాలను వదిలించే వాళ్ళు అని అర్థం. ఇక్కడ రమన్ తన స్టూడెంట్స్ కి పారానార్మల్ యాక్టివిటీస్ గురించి అండ్ డెమోన్స్ తో కమ్యూనికేట్ చేయడానికి కావాల్సిన సౌండ్ వేవ్స్ గురించి క్లాసెస్ చెప్తూ ఉంటాడు. ఇక్కడే తన అసిస్టెంట్ ఆనా అతని క్లాసెస్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే క్లాస్ లో ఒక స్టూడెంట్ రమన్ ని తన లైఫ్ లో తనకి ఎదురైన మోస్ట్ హారర్ యాక్టివిటీ ఏంటి అని అడుగుతాడు. దానికి రమన్ వాళ్ళకి ఒక వీడియో చూపెడుతూ ఇందులో ఉన్న అమ్మాయి చాలా డిఫరెంట్, నేను తనని ఫస్ట్ టైం చూసినప్పుడు తనకి ఏదో మెంటల్ ప్రాబ్లం ఉంది అని అనుకున్నాను, కానీ తర్వాతే తనకి దయ్యం పట్టింది అని నాకు అర్థమైంది. తను చాలా మంది మనుషుల ఫ్యూచర్ ని కూడా ప్రెడిక్ట్ చేసి చెప్పగలిగేది అని చెప్తాడు. అదే టైం కి రమన్ కి మళ్ళీ మేఘా కాల్ చేస్తుంది. ఇంకా క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత ఆనా రమన్ కి మేఘా కాల్ చేసింది అని చెప్తుంది. కానీ రమన్ మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకోడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన సిస్టమ్ లో మేఘా ఫోటోస్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇక్కడే మనకి పాస్ట్ లో రమన్ అండ్ మేఘా లవర్స్ అని, అతను ఇప్పుడు ఆనాతో రిలేషన్షిప్ లో ఉన్నాడు అని అర్థమవుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో రవి రమన్ కి కాల్ చేసి నేను తమిళనాడు పోలీస్ ఆఫీసర్ ని, రీసెంట్ గా జరిగిన బంగ్లా కేసు మీకు తెలిసిందా అని అడుగుతాడు. దానికి రమన్ నేను న్యూస్ ని పెద్దగా ఫాలో అవ్వను అని చెప్తాడు. దాంతో రవి మాట్లాడుతూ మీ ఫ్రెండ్ మేఘా హస్బెండ్ కిషోర్ డైరెక్టర్ గా వర్క్ చేసిన ఒక హారర్ రియాలిటీ షోలో 7 మంది అనుమానాస్పదంగా చనిపోయారు. ఈ కేసులో మీ హెల్ప్ కావాలి అని అడుగుతాడు. దాంతో రమన్ ఈ కేసు గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుని ఆనాతో కలిసి మేఘా దగ్గరికి వెళ్తాడు. రమన్ ని చూసిన మేఘా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి అతనిని హక్ చేసుకుంటుంది. రవి కూడా ఇక్కడే ఉంటాడు. దాంతో రమన్ అతన్ని ఆ రియాలిటీ షోలో యూజ్ చేసిన కెమెరాస్ తాలూకా పెన్ డ్రైవ్ అండ్ ఫుటేజ్ మొత్తం తనకి ఇవ్వమని అడుగుతాడు. తర్వాత రమన్ మేఘాతో మాట్లాడుతూ కిషోర్ చనిపోయిన తర్వాత నువ్వు ఈ ఇంట్లో ఒక్కదానివే ఉంటున్నావా అని అడుగుతాడు. దానికి మేఘా లేదు, అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉన్నారు, నిన్ననే వాళ్ళని ఇక్కడ నుంచి పంపేశాను, నిన్ను చూస్తే నాన్న ఎక్కువ చేస్తారు అని అంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడే మనకి రమన్ అండ్ మేఘాల బ్రేకప్ కి కారణం క్యాస్ట్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో రమన్ ఆనాతో కలిసి బంగ్లాలో ఫుటేజ్ చూస్తూ ఉంటాడు. ఆనా ఏమో క్లాస్ కోసం అదంతా తన కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఈ ఫుటేజ్ లో హర్రర్ రియాలిటీ షోకి వెళ్ళబోయే 6 మంది కంటెస్టెంట్స్ వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పేర్లు మీరా, శంభు, ఎలీనా, విజయ్, తాసు అండ్ నారాయణ. వీళ్ళంతా యాక్టింగ్, మోడలింగ్ అండ్ బిజినెసెస్ అంటూ డిఫరెంట్ ఫీల్డ్స్ కి చెందినవారు. కానీ విజయ్ మాత్రం రామన్ లానే దయ్యాలను వదిలిస్తూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఈ షో కోసం పనిచేస్తున్న క్రూ అందరినీ చూపిస్తారు. వీళ్ళందరూ తమ టాలెంట్ యూస్ చేసి ఈ బంగ్లా మొత్తం భయంకరంగా డిజైన్ చేసి ఉంటారు. అంతేకాకుండా వచ్చిన 6 మందిని భయపెట్టడం కోసం ఎఫెక్ట్స్ అన్ని రెడీ చేసి ఉంచుతారు. ఇంకొక పక్క కంటెస్టెంట్స్ అందరినీ తమ ప్లేస్ నుంచి ఒక వ్యాన్ లో రిసీవ్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్ని తీసుకొని వాళ్ళని బోట్ సాయంతో ఒక ఐలాండ్ లోకి పంపిస్తారు. మన వాళ్ళంతా అక్కడికి చేరుకునే లోపే చీకటి పడిపోతుంది. అదే టైం కి కిషోర్ కూడా ఐలాండ్ లోనే ఉంటాడు. అతను అందరితో మాట్లాడుతూ వెల్కమ్ టు దిస్ ఐలాండ్, ఇక్కడ మీరు 6 days ఉండాలి, మీకు పారానార్మల్ యాక్టివిటీస్ కనిపెట్టడానికి ఈవీపీ, ఈఎంఎస్ లాంటి మీటర్స్, సౌండ్ వేవ్ మీటర్స్ అన్ని ఇస్తాను. మీకు రోజుకి ఒక టాస్క్ మాత్రమే ఉంటుంది, అది కూడా నైట్ టైం లోనే జరుగుతుంది. మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకోవచ్చు. మీ 6గురిలో ఎవరైతే ఈ 6 రోజులు భయపడకుండా ఉంటారో వాళ్ళు 1 crore ప్రైజ్ మనీ విన్ అవుతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మన వాళ్ళందరూ కలిసి బంగ్లాలోకి వెళ్తారు. బయట ఉన్న క్రూ మెంబర్స్ కూడా తమ వర్క్ స్టార్ట్ చేస్తారు. లోపలికి వెళ్ళగానే మన వాళ్ళందరికీ డైనింగ్ టేబుల్ మీద వాళ్ళ నేమ్స్ తో బాక్సెస్ కనిపిస్తాయి. అందులో వాళ్ళు ఉండబోయే రూమ్ కీస్ ఉంటాయి. ఇంకా అందరూ ఎవరి రూమ్ లో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. కట్ చేస్తే క్రూ మెంబర్స్ ముందు మీనాని టార్గెట్ చేసి తనకి ఏవో సౌండ్స్ వినిపించేలా చేసి విండో బయట నుంచి ఒక భయంకరమైన బొమ్మని లోపలికి పంపించి తనని చాలా భయపెట్టేస్తారు. దాంతో ఇంట్లో వాళ్ళంతా కలిసి తనకి ధైర్యం చెప్పి పడుకోబెడతారు. కానీ మీనా నెక్స్ట్ డే కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉండడంతో తన మూడ్ మార్చాలని అందరూ కలిసి ఐలాండ్ మొత్తం తిరిగి చూద్దామని బయటకు వెళ్తారు. అలా వాళ్ళు అక్కడున్న ట్రీ హౌస్ మీదకి, ఫారెస్ట్ లోకి అండ్ అక్కడే ఉన్న బాయిలర్ రూమ్ లోకి కూడా వెళ్తారు. కానీ దారిలో వాళ్ళకి ఒక వింతైన చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు
చెట్టు మధ్యలో ఏవో పూజలు చేసినట్టు ఉంటుంది. అది చూసిన వాళ్ళు కొంచెం కంగారు పడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు నైట్ అవ్వగానే ఫస్ట్ టాస్క్ ఆడడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ టాస్క్ రూల్స్ ఏంటంటే అక్కడ ఉన్న 6 మంది 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి సౌత్ జోన్ లో ఉన్న 2 రూమ్స్ లోకి వెళ్లి అక్కడ దయ్యాలు ఉన్నాయా లేవా అని కనిపెట్టాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక రూమ్ లో ఈ బంగ్లాలో పాత ఓనర్ అయిన ఆర్థర్ విలియమ్స్ అనుకోకుండా ఒక రోజు తన వైఫ్ అండ్ 2 పిల్లల్ని ఉరివేసి చంపి ఆ బాధను తట్టుకోలేక తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. అప్పటి నుంచి ఆ రూమ్ లో వాళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి అని రూమర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 టీమ్స్ లో ఏ టీం అయితే భయపడి ఈ టాస్క్ మధ్యలోనే ఆపేస్తారో వాళ్ళు ఫస్ట్ టాస్క్ లో ఎలిమినేట్ అయినట్టే అని చెప్తారు. ఇంకా మన వాళ్ళందరూ కలిసి 2 టీములుగా డివైడ్ అయ్యి 2 రూమ్స్ దగ్గరికి వెళ్తారు. అయితే రూమ్ ఏ దగ్గర బిజాయ్ ఎలినోతో మాట్లాడుతూ నువ్వు సింపుల్ గా లోపలికి వెళ్లి కూర్చో, నీ ముందు ఒక టీవీ ఉంటుంది, ఆ రూమ్ లో స్పెషల్ డివైసెస్ ద్వారా నీ కంటికి కనపడని కొన్ని ఎనర్జీస్ ఆ టీవీలో కనిపిస్తాయి, కానీ అవి నిన్ను ఏమీ చేయలేవు, కాబట్టి అస్సలు భయపడకు, మేము ఇక్కడే నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము అని చెప్తాడు. దాంతో ఎలీనా ధైర్యంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకొక పక్క నారాయణ అండ్ శంభు కలిసి మీనాని కూడా రూమ్ బి లోకి వెళ్ళమని ధైర్యం చెప్తూ ఉంటారు. ఇంకా ఎలీనా రూమ్ లోకి వెళ్లి టీవీ చూస్తూ ఉంటుంది. బిజాయ్ చెప్పినట్టుగానే తనకి టీవీలో వింత వింత షాడోస్ కనిపిస్తూ తనని భయపెడుతూ ఉంటాయి. దాంతో తను భయపడి బయటకు వచ్చేస్తుంది. సేమ్ మీరాకి కూడా ఫారెస్ట్ లో అలాంటి ఇల్యూషన్సే వస్తూ ఉంటాయి. దాంతో తను చాలా భయపడిపోతుంది. నారాయణ అండ్ శంభు తన దగ్గరికి వచ్చేస్తారు. అలా కంగారుగా వచ్చేసరికి శంభుకి ఫారెస్ట్ మధ్యలో ఉన్న ట్రీ దగ్గర ఒక చెట్టు కొమ్మ తగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో క్రూ మొత్తం కలిసి పార్టీ చేసుకుందాం అనుకుని బయటకు వెళ్ళిపోతారు. ఆ రూమ్ లో కేవలం 2 మాత్రమే ఉంటారు. అదే టైం కి శంభు అండ్ నారాయణ గార్డెన్ లో కూర్చుని మందు కొడుతూ ఉంటారు. వాళ్ళకి ఫారెస్ట్ నుంచి ఏవో సౌండ్స్ వినిపించినట్టు అనిపించడంతో అడవి మధ్యలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ ఏం లేకపోవడంతో ఆ చెట్టు దగ్గరే చలిమంట వేసి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. మిగతా కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తారు. కట్ చేస్తే సీన్ ప్రెసెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ రమన్ కళ అనే ఆమెకి కాల్ చేసి బ్రహ్మగిరి ఫారెస్ట్ గురించి డీటెయిల్స్ అడుగుతాడు. మళ్ళీ ఈ బ్రహ్మగిరి ఫారెస్ట్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన రియాలిటీ షో జరిగిన ఐలాండ్ పేరే బ్రహ్మగిరి ఫారెస్ట్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే కళ కూడా హిస్టరీ అండ్ పారానార్మల్ యాక్టివిటీస్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. రమన్ మాటలు విన్న కళ ఆ ఫారెస్ట్ గురించి నాకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలీదు, కానీ ఆ ప్లేస్ ఒక డివోషనల్ యాక్టివిటీకి చాలా ఫేమస్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇంకా రమన్ మళ్ళా ఫుటేజ్ చూడడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ కంటెస్టెంట్స్ అందరూ మంది ఎక్కువైన నారాయణ్ అండ్ శంభుని తీసుకొని ఇంట్లోకి వచ్చేస్తారు. అయితే ఏమైందో తెలియదు కానీ సడన్ గా శంభు పరిగెత్తుకుంటూ వెళ్లి బావిలో ఉరివేసుకొని చనిపోతాడు. తను మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళంతా వింత వింతగా చనిపోవడం స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళకి ఎవరో కంటికి కనపడని వ్యక్తి ఇంట్లో తిరుగుతున్నట్లు కూడా అర్థమవుతుంది. ఫారెస్ట్ లో అందరూ ఇలా చనిపోవటం చూసిన బిజాయ్ ఒక బోట్ సహాయంతో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కానీ ఆ దారిలో తను భయపడి కోమాలోకి వెళ్ళిపోతాడు. అలానే క్రూ రూమ్ లో మిగిలిన 2 పర్సన్స్ కూడా రక్తం కక్కుకొని చనిపోయి ఉంటారు. ఇదంతా ఫుటేజ్ లో చూసిన రమన్ కి ఫారెస్ట్ లో చనిపోయిన వాళ్ళంతా సాధారణంగా చనిపోలేదని, వాళ్ళని ఏదో గుర్తు తెలియని ఆత్మ చంపేసింది అనే విషయం అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో కళ రామన్ కి బ్రహ్మగిరి ఫారెస్ట్ గురించి డీటెయిల్స్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడే సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. పూర్వం బ్రహ్మగిరి జనాలతో ఫెస్టివల్స్ తో కలకల్లాడుతూ ఉండేది. ఇక్కడ ఒక రాజు కూడా ఉన్నాడు, కానీ అతనికి ఆడవాళ్ళంటే మహా పిచ్చి. అయితే అదే ఫారెస్ట్ లో ఉన్న మీనాక్షి అనే అమ్మాయి పైన మోజు పడతాడు. ఈ మీనాక్షి చూడటానికి మిగతా ఆడవాళ్ళ కన్నా చాలా అందంగా ఉంటుంది. దాంతో రాజు తనని ఎవ్వరికి కనిపించకుండా ఊరికి దూరంగా ఉంచుతాడు. రాజు మీనాక్షిని పెళ్ళైతే చేసుకుంటాడు, కానీ తనని అస్సలు సుఖపెట్టలేకపోతాడు. దాంతో మీనాక్షి తన కోరికల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. రాజు మీనాక్షిని సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే బయటకి తీసుకుని వచ్చేవాడు. అదే ఆ ఊరిలో జరిగే ఒక వింతైన జాతరకి. అయితే ఈ జాతరలో తక్కువ జాతికి చెందిన ఒక అతను దేవుడి గెటప్ వేసి డాన్స్ వేస్తూ ఉంటాడు. అండ్ ఊరి ఆచారం ప్రకారం డాన్స్ మధ్యలో దేవుడు ఆ వ్యక్తి లోపలికి వచ్చి ప్రజల కష్టాలు తీరుస్తాడు అని నమ్ముతారు. దాంతో ఆ వ్యక్తి డాన్స్ వేయటం కోసం రెడీ అవుతూ ఉంటాడు. అదే టైం కి మీనాక్షి అతన్ని చూస్తుంది. రాజు దగ్గర సంతోషం దొరకని ఆమె ఈ తక్కువ జాతి వ్యక్తికి అట్రాక్ట్ అయ్యి దేవుడి గెటప్ వేస్తున్న అతన్ని టెంప్ట్ చేసి అతనితో ఇంటిమేట్ అవుతుంది. ఇదంతా రాజు సీక్రెట్ గా చూసేస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి దేవుడి గెటప్ వేసి డాన్స్ వేస్తూ ఉంటాడు. కానీ ఎంతసేపటికి దేవుడు తన లోపలికి రాకపోయేసరికి రాజు ఊరి ప్రజలందరి ముందు అతన్ని చంపించేస్తాడు. కానీ అదే టైం కి దేవుడు అతని బాడీలోకి వచ్చేస్తాడు. అలా ఆ వ్యక్తి మనిషికి దేవుడికి మధ్యలో ఉండంగా చనిపోయి ఉంటాడు. అతను చనిపోయిన
చనిపోయిన తర్వాత ఊరికి శాపం తగిలి కరువు రావటం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. దాంతో ఊరి పెద్దలు పూజలు చేసి చనిపోయిన వ్యక్తి ఆత్మని చెట్టు తొర్రలో కట్టడి చేస్తారు. ఇదంతా కళ రమన్ కి చెప్తుంది. ఇప్పుడు సీన్ మళ్ళీ ప్రెజెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ రమన్ బిజాయ్ ని చూడడానికి హాస్పిటల్ కి వెళ్తాడు. కానీ అతను అసలు మాట్లాడే స్టేజ్ లోనే ఉండడు. ఇంకా ఇలా ఉంటే లాభం లేదని రమన్, యానా అండ్ మేఘా కలిసి ఈ ఆత్మని బంధించడం కోసం బ్రహ్మగిరి ఫారెస్ట్ కి స్టార్ట్ అవుతారు. అక్కడికి వెళ్ళగానే ఫారెస్ట్ మొత్తం కెమెరాస్ సెట్ చేసి ఏ చిన్న క్లూ కూడా వదలకూడదు అని అనుకుంటారు. ఇంకా అలా ముగ్గురు కూర్చుని డిన్నర్ చేస్తూ ఉండగా సడన్ గా ఎవరో మేఘా పైన అటాక్ చేస్తారు. దాంతో రమన్ బయటకు వెళ్లి ఫోటోస్ అండ్ వీడియోస్ తీస్తాడు. కానీ అప్పటికే ఆ ఆత్మ మేఘా బాడీలోకి వచ్చి యానా మీద అటాక్ చేస్తుంది. రమన్ ఎలాగోలా తనని కాపాడి మేఘాని చైర్ కి కట్టేసి ఇంకొక ఆత్మని వెతుక్కుంటూ బయటకు వెళ్తాడు. కానీ మేఘా తన మాటలతో యానాని డీవియేట్ చేసి తన కట్లు విప్పేసుకుని రమన్ దగ్గరికి వచ్చి తనని టెంప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడే మనకి మేఘా బాడీలోకి వచ్చింది కొన్ని సంవత్సరాలుగా సెక్స్ ఫీలింగ్స్ తో నలిగిపోతున్న మీనాక్షి దయ్యం అని అర్థమవుతుంది. ఇంకా రమన్ తనని ఎలాగోలా మళ్ళీ కట్టేసి మానిటర్ దగ్గరికి వెళ్తాడు. ఇప్పటికే రమన్ బాడీలోకి దేవుడి వేషం వేసిన వ్యక్తి ఆత్మ వచ్చేసి ఉంటుంది. ఇంకా అన్న భయపడుతూ ట్రీ హౌస్ దగ్గరికి వెళ్తుంది. రమన్ కూడా తన వెనకాలే వెళ్తాడు. అతనిలో ఉన్న ఆత్మ యానాని చంపేస్తుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడ జరుగుతున్నది చూసి రమన్ తన వల్ల యానా చనిపోయింది అని చాలా ఏడుస్తాడు. అదే టైం కి మళ్ళీ అతనిలోకి ఆత్మ వచ్చేస్తుంది. దాంతో రమన్ లో ఉన్న ఆత్మ ఫారెస్ట్ లో ఉన్న చెరువులో స్నానం చేసి దేవుడి గెటప్ వేసి అడవి మధ్యలో చెట్టు దగ్గరికి వెళ్లి డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంతలో మేఘ తన దగ్గరికి వచ్చి రమన్ ని బలవంతంగా ఫారెస్ట్ బయటకి తీసుకొని వచ్చేస్తుంది. మార్నింగ్ అయ్యేసరికి రమన్ అండ్ తన బాడీలో ఉన్న ఆత్మ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉంటాయి. అదే టైం కి కళ రమన్ మొబైల్ కి ఆ ఫారెస్ట్ చాలా డేంజరస్ అని, అక్కడ ఉన్న ఆత్మని చెట్టు త్వరలో బంధించారని, ఆ ప్లేస్ లో ఎవరైతే మంట వెలిగించి బ్లడ్ చూపిస్తారో ఆ ఆత్మ బయటకి వస్తుందని, అలా బయటకి వచ్చిన ఆత్మని అంతం చేయటం అంత సులువు కాదని, అది ప్రస్తుతం ఎవరి బాడీలో అయితే ఉందో వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతేనే ఆ ఆత్మ శాశ్వతంగా అంతమవుతుందని చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న రమన్ కార్లో నుంచి బయటకు వచ్చి వాటర్ లోకి దూకి సూసైడ్ చేసుకుంటాడు. దాంతో తన బాడీలో ఉన్న ఆత్మ అండ్ రమన్ ఇద్దరు చనిపోతారు. ఇప్పుడే మూవీలో పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. రమన్ మరెవరో కాదు, దేవుడి వేషం కట్టే తక్కువ జాతికి చెందిన వాడే. అందుకే మేఘా పేరెంట్స్ కూడా అతన్ని రిజెక్ట్ చేశారు. తన హస్బెండ్ అండ్ రామన్ ఇద్దరు చనిపోవటంతో ఏం చేయాలో అర్థం కాని మేఘా కూడా అదే వాటర్ లోకి దూకేస్తుంది. ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.